దోషాలు హరించే సుదర్శన నారసింహం. సుదర్శనం ధరించే 16 రకాల ఆయుధాలు. కుడివైపు పైనుంచి వరుసగా చక్ర, పరశు, కుంట, దండ, అంకుశ, అగ్ని, నిస్త్రింశ, శక్తి. కాగా వామహస్తాలలో పైనుంచి క్రమంగా పాంచజన్య, సర్జగ, పాశ, శీర, వజ్రగద, ముసల, త్రిశూల ఆయుధాలు. శత్రుసంహారం కోసం కృష్ణుడు ప్రయోగించిన సుదర్శనాయుధానికి సంబంధించిన ఆసక్తికరమైన కథలు చాలా ఉన్నాయి. గజేంద్రమోక్షంలో మకరసంహారం, శిశుపాలవధ, జయద్రథ సంహారం కోసం కృష్ణుడు సుదర్శనాన్ని సూర్యునికి అడ్డుపెట్టిన సందర్భం, అంబరీషుని దగ్గర అహం ప్రదర్శించిన దుర్వాసుని తరిమిన సందర్భం, పౌండ్రకవాసుదేవ సంహారం మొదలైన ఘట్టాలలో సుదర్శన ప్రయోగం జరుగుతుంది. ఈ గాథలన్నీ సుదర్శనం గొప్పతనాన్ని వెల్లడిస్తాయి. తమిళనాడు త్రిప్లికేన్ తిరువలిక్కేణి చెన్నైలోని పార్థసారథి స్వామివారి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవ సందర్భాన వరదరాజ పెరుమాళ్లు మకర సంహారార్థం సుదర్శనాన్ని ప్రయోగించే భంగిమ నేటికీ బ్రహ్మోత్సవాల సందర్భాన ప్రదర్శితమవుతుంది. కూరనారాయణ జీయర్ స్వామివారు ఓ గొప్ప సుదర్శన భక్తుడు. వారు ప్రసిద్ధమైన సుదర్శన శతకాన్ని సంస్కృతంలో రచించారు. శ్రీరంగంలో తిరువాయ్ మొళిని పాడే ఓ వ్యక్తి ఒకానొకప్పుడు కంఠమాల అనే జబ్బుతో చాలా బాధపడుతుంటాడు. ఆయన సుదర్శనాళ్వారును అతడి జబ్బును నయం చేయమని ప్రార్థిస్తారు. ఆ సందర్భాననే కూరనారాయణ స్వామివారు సుదర్శన శతకాన్ని రచించాడని చెబుతారు. శ్రీనాథకవి సార్వభౌముడు భీమేశ్వర పురాణంలో పంచాయుధాలను గొప్పగా వర్ణించారు. నరకాసుర సంహార సందర్భాన నరకుని చేతులు సుదర్శనం బంధిస్తుంది. బాణాసురవధలో కృష్ణుడు సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు. పాసురంలో పెరియాళ్వారు జయద్రథ సంహారంలో సుదర్శన పాత్రను అభివర్ణించారు. కొన్ని దేవస్థానాలలో ప్రత్యేకించి సుదర్శన సన్నిధులు కూడా ఉన్నాయి. తిరుక్కోవలూరు, తిరుమహీంద్రపురం, తిరుక్కుడందై, కుంభకోణం, కందియార్, శ్రీవిల్లిపుత్తూర్, వానమామలై, ఆళ్వార్ తిరునగరి, తిరుక్కురునంగుడి, శ్రీరంగము, వరదరాజపెరుమాళ్ కోయిల్, కాంచీపురం, తిరుమోగూర్లలోని దేవస్థానాలలో సుదర్శన సన్నిధులు ఉన్నాయి. చక్రం ప్రగతికి చిహ్నం, ప్రగతికి సాధనం. ప్రపంచం సర్వత్రా చక్రమే కనిపిస్తుంది మనకు. ఈ విషయాన్ని ఏనాడో మన పూర్వులు గ్రహించారు. వారు సర్వ ప్రపంచమంతా చక్రమయమే. అట్టి చక్రం మహావిష్ణు స్వరూపం. ఈ అంశాన్ని కూడా మన పెద్దలు ఇలా తెలిపారు. చక్రాంబోజే సమాసీనం, చక్రాధ్యాయుధ ధారిణం, చక్రరూపం మహావిష్ణుం, చక్ర మంత్రేణ చింతయేత్. సుదర్శన వాగ్మయం చాలా ఉంది. అయితే అది చెల్లాచెదురుగా మరుగున ఉంది. నేడున్న కొందరు మహనీయులు సుదర్శనోపాసకులు ఉన్నారు. వారి దగ్గర సుదర్శన వాగ్మయం లభిస్తుంది. తెలియవచ్చినంతలో సుదర్శన వాగ్మయాన్ని నామమాత్రంగా ప్రస్తావించుకుందాం. సుదర్శనోపాసకులైన కూరనారాయణ జీయరు స్వామివారు సుదర్శన శతకాన్ని 101 వృద్వీవృత్తాలలో సంస్కృతంలో రచించారు. సుదర్శన షడక్షర మంత్రం, సుదర్శన అష్టాక్షరీ మంత్రం, సుదర్శన నారసింహ మంత్రం, సుదర్శన నరసింహ మంత్రం, మరో పద్ధతి జ్వాలా సుదర్శనం, ఆత్మరక్షాకర సుదర్శనం, పరవిద్యాభేదన సుదర్శనం, అస్త్రమంత్ర సుదర్శనం, సుదర్శన హృన్మంత్రం, ఆకర్షణ సుదర్శనం, సుదర్శనమాలా మంత్రం మొదలైనవి. మంత్రశాస్త్ర సంబంధితాలు. సాధకులు నియమనిష్టలతో ఆయా మంత్రాలను అనుష్ఠిస్తే ఆయా ఫలితాలు ఉంటాయని పరంపర విశ్వాసం. ఇక సుదర్శన యంత్రమును బహువిధాలుగా వినియోగిస్తుంటారు. దాని ఉపయోగాలు చాలా ఉన్నాయి. జ్యోతిశ్శాస్త్రరీత్యా గ్రహపీడ కలిగిన వారు ఆయా గ్రహాలను పూజించి నవగ్రహాది జపాలను చేస్తుండటం అద్వైతాది మతాలలో కనిపిస్తుంది. అయితే విశిష్టాద్వైతులు మాత్రం ఆయా బాధల నివారణార్థం సుదర్శన స్వామికి మరియు సుదర్శన నారసింహస్వామికి పూజలు చేసి గ్రహదోషాలను తొలగిస్తారు. గ్రహాల వల్ల కలిగే భయంకరమైన కాలసర్పదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు, కుజ్దోషాలు, అకాల మృత్యు దోషాలు, గండములు మరియు శత్రు, రోగ, రుణములు మొదలైన దోషాల నివారణకు జ్వాలా సుదర్శన స్వామికి, జ్వాలా నృసింహస్వామికి కలిపి చేసిన మంచి ఫలితాలు లభించటం అనుభవపూర్వకంగా తెలుస్తున్నది. సుదర్శన కవచం, సుదర్శన శతకం, సుదర్శన నారసింహం, సుదర్శనాష్టోత్తర శతనామ స్తోత్రాలను జపించటం, పారాయణం చేయటం సంప్రదాయంగా వస్తోంది. వైష్ణవ సంప్రదాయ పూర్వ వర్తమాన పంచాంగాలను పరిశీలిస్తే కూడా ఈ విషయానికి స్పష్టమవుతుంది. అందుకే కేవల విశిష్టాద్వైత సంప్రదాయ దేవాలయ పరిధులలో నవగ్రహాది ప్రతిష్టలు కానరావు, సుదర్శన ప్రతిష్టలు దర్శనమిస్తాయి. సుదర్శన విగ్రహాలకు ముందువైపు సుదర్శనుడు దర్శనమివ్వగా వెనుకవైపు నారసింహుడు దర్శనమిస్తాడు. దుర్మాంత్రికుల బెడదను నివారించేందుకు శ్రీరంగ క్షేత్రంలో శ్రీసుదర్శన నారసింహమూర్తి ప్రతిష్ఠించబడిందని పెద్దల మాట.
నేడు కూడా శత్రుభయ నివారణార్థం సుదర్శన నారసింహ మంత్రాన్ని పారాయణం చేయటం ఉంది. పరవిద్యాభేదనం, వశీకరణం, ఆకర్షణం, సమ్మోహనం అనే పేరుతో లభిస్తున్న వివిధ సుదర్శన మంత్రాల ప్రయోజనం, వాటి పేరే సూచిస్తున్నాయని వేరుగా చెప్పనవసరం లేదు. చక్రాంకనం కానివాడు శ్రీవైష్ణవుడే కాదు అని విశిష్టాద్వైత సంప్రదాయ గ్రంథాలు తెలుపుతున్నాయి. సర్వపీడానివారణకు, సర్వఫలప్రదాలకు సుదర్శన చక్రరాజ మహామంత్రం మహోన్నతమైనదని మహనీయుల మాట. మంత్రశాస్త్రంలో చక్రషట్కం 6 చక్రాలు చెప్పబడింది. అవి కాలచక్రం, పురుష్చక్రం, ప్రకృతిచక్రం, మహాచక్రం, అహంకార చక్రం, జగచ్చక్రం. ఏదైనా బాగా జరుగుబాటు ఉండే చక్రం బాగా తిరుగుతూ ఉందని అంటుంటాం. జరుగుబాటు లేకుంటే చక్రం ఆగిపోయిందని అంటుంటాం. అంటే మనకు తెలియకనే మన జీవిత చక్రంలో చక్రం చోటు చేసుకుంది. బీజ అక్షర సంపుటితమైన మహానారసింహ సుదర్శన మంత్రాన్ని నియమనిష్టలతో గురుముఖత అభ్యసించి జపిద్దాము. నారసింహ సుదర్శన మంత్రాన్ని పూజిద్దాము. మంగళం చక్రరాజాయ మహనీయ గుణాబ్దయే పద్మనాభ కరాంబోజ పరిష్కారాయ మంగళం జాలాజ్వాల విభూషాయ సహస్రాదిత్య తేజసే సర్వాగ హరిణే విష్ణో చక్రరాజాయ మంగళం. నృసింహ మంత్రం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహ భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. జై జై సుదర్శన నరసింహ.